తాడిపత్రి సార్వంత్రయామైన శ్రీరాముడు తాటికిని చంపిన చోటు, రాయల్లో ఏలిన రాజానగరం, సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు చింత చెట్టులో వెలిసిన చోటు. శ్రీరాముడి కాలంలో ఈ ఊరిని భాస్కర క్షేత్రం అని పిలిచేవారు. అయితే రాముడు తాటికిని చంపిన చోటు కాబట్టి ఆ విజయానికి గుర్తుగా తాటిపత్రి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత కాలక్రమేణా తాడిపత్రిగా మారింది. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి సేనాధిపతి అయిన రామలింగానాయుడు ఒకరోజు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వెంకటేశ్వరుడు కలలో కనిపించి తాటిపత్రిలోని ఒక చింత చెట్టులో ఉన్న తన విగ్రహాన్ని తీసి గుడి కట్టించమని ఆదేశించాడు. సేనాధిపతి ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ నిజంగా విగ్రహం ఉంటుంది. చెప్పినట్టే గుడి కట్టిస్తాడు సేనాధిపతి. ఆ ఆలయమే ప్రస్తుతం ఉన్న శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం. ఈ గుడి ఇప్పటికే చెక్కు చెదరలేదు. ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులకే పుట్టినిల్లు తాడిపత్రి. కుల మతాలు భేదాలు లేని ప్రాంతం. ఇలాంటి నగరాలు మన దేశానికి గర్వకారణం. జై హింద్.